నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత బస్సు పథకంపై ఏపీ సర్కార్ దృష్టి. అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు అవసరమన్న ఆర్టీసీ. నేడు చంద్రబాబు సమీక్ష. సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్. అధికారులకు చంద్రబాబు ఆదేశం. కొత్త విద్యుత్ విధానంపై దిశానిర్దేశం చేసిన సీఎం. పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఆంధ్రప్రదేశ్ సర్కారు కసరత్తు. శాఖల వారీగా ప్రతిపాదనల స్వీకరణ. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రూపకల్పన. కాళేశ్వరంపై నేటి నుంచి అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్. అఫిడవిట్లు వేసిన వారిని ప్రశ్నించనున్న జస్టిస్ ఘోష్. సాక్ష్యాల నమోదుకు ఏర్పాట్లు. ఫోన్ ట్యాపింగ్ పై సమాచారం లేదన్న కేంద్రం. అనుమతి లేకుంటే చర్యలు తీసుకోవచ్చని హైకోర్టుకు నివేదన. చట్టవిరుద్ధంగా చేశారన్న తెలంగాణ సర్కార్. ముగుస్తున్న శ్రీశైలం నాగార్జున సాగర్ గేట్ల జీవితకాలం. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఇంజనీర్ కన్నయ్య నాయుడు సూచన. స్పామ్ కాల్స్ కు సెప్టెంబర్ 1 నుంచి అడ్డుకట్ట. అనుమతి లేని వాటి నిలిపివేతకు ట్రాయ్ ఆదేశం. మోసాల నుంచి ప్రజలను కాపాడాలని సూచన. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి సారించింది. ఈ పథకంపై పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీ అధికారులు చేసిన అధ్యయన నివేదిక సిద్ధమైంది. అదనంగా 2000 బస్సులు, 3500 మంది వరకు డ్రైవర్లు అవసరమని నివేదికలో సిఫారసు చేసినట్లు తెలిసింది. ప్రతి నెల ఆర్టీసీకి 250 కోట్లు ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుందని పొందుపరిచినట్లు సమాచారం. ఈ నివేదికపై నేడు సీఎం చంద్రబాబు సమీక్షించి తదనుగుణంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని సూచించారు. అన్ని సమకూరిన తర్వాతే ఉచిత బస్సు పథకం అమలు చేస్తే బాగుంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. చాలీ చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై చేసిన అధ్యయనం వివరాలు సీఎంకు తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 10,000 బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220, మిగిలినవి అద్దె బస్సులు. ఇటీవల 1,480 కొత్త బస్సులు కొనగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు చేరుతున్నాయి. జగన్ ప్రభుత్వం కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేదు. ఇప్పుడు తీసుకుంటున్న కొత్త బస్సులన్నీ వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నవే. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2000 కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు లేవు. పదవీ విరమణల కారణంగా డ్రైవర్ల కొరత మరింత పెరుగుతోంది. 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక రూపొందించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీ నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెలా వచ్చే రాబడిలో 25% అంటే దాదాపు 125 కోట్లు ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై ఈ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, మరో 125 నుంచి 135 కోట్లు అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో గాడి తప్పిన రవాణా శాఖపై కూడా సీఎం చంద్రబాబు నేడు సమీక్షించనున్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ సమయంలో అధికారులు చేతివాటం చూపకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తమ దందా పోతుందని కొందరు అధికారులు వాటిని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణా శాఖ చెక్పోస్టులు ఉండకూడదని గతంలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ నుంచి ఈ విధానం అమలు చేయాలని పేర్కొంది. రవాణా శాఖలో ఈ చెక్పోస్టులు అనేవి అత్యంత అవినీతి కేంద్రాలనే పేరుంది. అక్కడ పోస్టింగుల కోసం అధికారులు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. అందుకే చెక్పోస్టులు కొనసాగించాలని కొందరు పైరవీలు చేస్తున్నారు. సీఎం సమీక్షలో వీటన్నింటిపైనా చర్చ జరగనుంది.
దేశంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరుతో తీసుకురానున్న నూతన ఇంధన పాలసీపై ఆయన సమీక్ష నిర్వహించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగేలా కొత్త పాలసీ ఉండాలన్నారు. పర్యావరణ హితంగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి సాధించేలా పాలసీ రూపకల్పన చేయాలన్నారు. సౌర విద్యుత్ ప్యానెల్స్ తయారీ సంస్థ బ్రూక్ఫీల్డ్ సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో రూఫ్ టాప్ సౌర విద్యుత్ ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా, వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల్లో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి కొత్త పాలసీకి రూపకల్పన చేయాలని కోరారు. 2029కి 2047 నాటికి విద్యుత్ అవసరాలు, ఉత్పత్తిని మదింపు చేసి పాలసీ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కనీసం 500 చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలని సూచించారు. ఏపీలో దొరికే క్వార్జ్ ఖనిజంతో సోలార్ విద్యుత్ ప్యానెల్ తయారు చేశారన్న సీఎం సోలార్ ప్యానెల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైన దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ తయారీకి కసరత్తు జరుగుతోంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే జగన్ ప్రభుత్వం తొలుత ఓటానోకన్ బడ్జెట్కు ఆమోదం తీసుకుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉన్నప్పటికీ జగన్ హయాంలో ఆర్థిక లోటుపాట్లు, అధిక అప్పులు తదితర అంశాలపై సమగ్ర సమాచార క్రోడీకరణకు సమయం పట్టడంతో మరోసారి ఓటానోకన్ బడ్జెట్కు ఆమోదం తీసుకున్నారు. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించి మరో 4 నెలల కాలానికి ఆమోదం పొందారు. నవంబర్ నెలాఖరులోపు పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతకంటే ముందే శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. తొలుత అన్ని ప్రభుత్వ శాఖల నుంచి బడ్జెట్ తయారీకి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. గత 2 రోజుల్లో 19 ప్రభుత్వ శాఖలతో చర్చలు పూర్తయ్యాయి. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఆర్థిక మంత్రి కేశవ్ అన్ని శాఖల మంత్రులతోనూ బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి తుదిరూపు ఇస్తారు. ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఇందుకోసం రాబో 100 రోజుల్లో 125,000 గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మంజూరైన, పూర్తయిన గృహాలు, వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాబో 100 రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో 8,068 గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, డిఆర్డీఏ, మెప్మా, మున్సిపల్, డ్వామా, లీడ్ బ్యాంక్ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ, ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితులు, వీటన్నిటిని కూడా సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లేఅవుట్ని మార్చాలంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయటమో లేదా ప్రభుత్వ భూముల్ని గుర్తించటమో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తాం. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ అనేక మంది నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, పదవి విరమణ చేసిన వారు ఇతరులను విచారణ చేసింది. వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. కమిషన్ ముందు ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. అఫిడవిట్లు వేసిన వారిని నేటి నుంచి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా జస్టిస్ ఘోష్ ప్రశ్నలు సంధించనున్నారు. సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు పాలించిన వాళ్లు అవాకులు చవాకులు పేలుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రైతులను రెచ్చగొడితే సహించేది లేదని హెచ్చరించారు. కనీసం ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేని స్థితిలో బీఆర్ఎస్ ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నారాయణపురం, వినాయకపురంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీల కార్యాలయ భవనాలను, ములకలపల్లి మండలం మంగంపేటలో నిర్మించిన వైద్యశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కొంతమంది కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని, ఏ ఒక్క రైతు అభద్రతా భావనకు లోను కావద్దని మంత్రి పొంగులేటి సూచించారు. అర్హులైన వారికి ఎన్ని వేల కోట్ల రుణమాఫీ చేసేందుకైనా రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 31,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే సుమారు 19,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది. పొద్దుపోని కొంతమంది పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా రాని మిస్ అవుతున్నామనే ఒక ప్రలోభాలకి, ఒక భయభ్రాంతులకు గురై వారు ఏదైతే తప్పులు చేశారో వారు చేసిన తప్పులే మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు కలల కట్టు ఆ కలలే నిజమనుకుని ప్రజల్లోకి వస్తున్నారు. పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి గుట్ట, పాండవుల గుట్టను మంత్రులు కృష్ణారావు, సీతక్క సందర్శించారు. పాండవుల గుట్ట అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రులు చెప్పారు. మైలారం గుట్టను, గణప సముద్రం చెరువును, కాకతీయుల కట్టడాలు, కోటగుళ్లను సందర్శించారు. దేశం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టవలసి ఉందని మంత్రి జూపల్లి వివరించారు. పంచాయతీరాజ్ శాఖ, ఆర్ఎండ్బి, అటవీ శాఖ మంత్రులతో చర్చించి పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వచ్చేటువంటి టూరిస్టులకు పెద్ద ఎత్తున టూరిస్టులు రప్పించడం కోసం వాళ్ళకు అవసరమైనటువంటి కనీస వసతులు కల్పించడం, వాళ్ళకు అవసరమైనటువంటి అకామిడేషన్ ఏర్పాటు చేయడం, కాటేజ్ కావచ్చు, తర్వాత రూమ్స్ కావచ్చు, అట్లాగే హరిత హోటల్స్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి రామప్ప రిజర్వాయర్లో చెరువులో బోటింగ్ కావచ్చు, వీటన్నిటినీ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన టూరిజంను కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి టూరిజంని అభివృద్ధి చేసే కార్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ టూరిజంని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లు గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అధికార పార్టీలోని వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు అడ్డదారులు తొక్కారని నివేదించింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమకు తెలంగాణ పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్రం కూడా కౌంటర్ దాఖలు చేసింది. అనధికారికంగా ట్యాపింగ్ చేస్తే టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదని కేంద్ర హోంశాఖ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇచ్చినట్టు కూడా పేర్కొనలేదని తెలిపింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్ కు తమ అనుమతి అవసరం లేదని హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో కేంద్రం పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేట్ వ్యక్తులు సహా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిపారు. టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే 3 ఏళ్ల జైలు, 2 కోట్ల వరకు జరిమానా విధించొచ్చని కేంద్రం తెలిపింది. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని, అదేవిధంగా రెండింటికి వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయని తెలిపింది. అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు నమోదు చేయాల్సి ఉందని తెలిపింది. ఈ ఉత్తర్వుల్ని సమీక్షించడానికి రివ్యూ కమిటీలు ఉంటుందని, ఈ కమిటీ వాటిని ధృవీకరించాల్సి ఉందని తెలిపింది. ఈ ఉత్తర్వులు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయని, మళ్లీ పొడిగించుకోవచ్చని పేర్కొంది. గరిష్టంగా 180 రోజుల వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కేంద్రం తన కౌంటర్లో వివరించింది. రికార్డుల్ని కూడా 6 నెలల్లో ధ్వంసం చేయొచ్చని తెలిపింది. గత అధికారిక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి గాను ప్రణీత్ రావు, ఇతర నిందితులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. అనుమతి లేకుండా పరికరాల్ని, రికార్డుల్ని ధ్వంసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసులో హోంశాఖ తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. డి రమేష్ ఫిర్యాదు ప్రకారం ప్రణీత్ రావు ఎస్ఐబిలో 2 గదుల్ని ఆయన సొంతం చేసుకుని అక్కడ 17 కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేసి రహస్యంగా, అనధికారికంగా
చట్టవిరుద్ధంగా వాటిని పర్యవేక్షించారని తెలిపారు. కొన్ని భౌతిక, ఎలక్ట్రానిక్ రికార్డులు ఎస్ఐబి ఆఫీస్ నుంచి కనిపించకపోవడాన్ని గమనించిన రమేష్ విచారణ చేపట్టగా ప్రణీత్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇతరులతో కుమ్మక్కై వ్యక్తిగత పరికరాల్లోకి సమాచారాన్ని కాపీ చేసుకున్నట్లు తేలిందన్నారు. కుట్రపూరిత చర్యల్ని తొక్కిపెట్టడానికి సమాచారాన్ని తొలగించి సిస్టంలను ధ్వంసం చేశారన్నారు. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని తెలిపారు. అయితే 3 రోజుల్లో హోంశాఖ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉందన్నారు. దీన్ని 7 రోజుల్లో ధృవీకరించకుంటే అవి రద్దయిపోతాయన్నారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ ను రివ్యూ కమిటీ ధృవీకరించాల్సి ఉందని తెలిపారు. 2013లో జారీ చేసిన జీవో 86 ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, ఐజీ ప్రభాకర్ రావు, ఐజీపీ రాజేష్ కుమార్లకు ప్రభుత్వం అధికృత అధికారులుగా అనుమతి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 2020 జూన్లో ప్రభాకర్ రావు పదవీ విరమణ చేయగా ప్రభుత్వం 2 సార్లు సర్వీస్ను పొడిగించిందని తెలిపారు. నిందితులు తీవ్రవాదానికి సంబంధించి దశాబ్దాలుగా సేకరించిన సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసం చేయడం ద్వారా ప్రజాశాంతి రక్షణకు నష్టం కలిగించారన్నారు. ఆధారాల్ని ధ్వంసం చేయడం ద్వారా విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారన్నారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ హోంశాఖ కార్యదర్శి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు చెందిన గేట్ల జీవితకాలం ముగుస్తోందని, ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని భారీ ప్రాజెక్టుల గేట్ల నిపుణులు, విశ్రాంత ఇంజనీర్ నాగినేని కన్నయ్య నాయుడు సూచించారు. ఇటీవల తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన గేటుకు ప్రత్యామ్నాయంగా స్టాప్ లాగ్ను కన్నయ్య నేతృత్వంలోని బృందమే విజయవంతంగా అమర్చింది. నాగార్జున సాగర్ గేట్ల పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని, సాగర్తో పాటు అన్ని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని కన్నయ్య నాయుడు సూచించారు. లేకుంటే భవిష్యత్తులో మంచినీటికి కటకట ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రాజెక్టులు కూడా వయసు అయిపోతుంది. నాగార్జున సాగర్ 78లో చేశారు. ఇప్పుడు 78లో అంటే 22, 24, 46 ఇయర్స్ లైఫ్ అయిపోయింది. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్లో నడుస్తున్నాం. శ్రీశైలం 84లో చేశాను. ప్రతి ఇయర్ ఫ్లడ్ డిశ్చార్జ్ చేస్తున్నాం. 16, 14, 40 ఏళ్ళు అయింది. అది ఇంక 5 ఇయర్స్ లైఫ్. ఇప్పుడు ఇరిగేషన్లో వాటర్ పుట్టింగ్లో ఒక హై లెవెల్ టీంని పెట్టి తరువుగా చెక్ చేసి మెయింటెనెన్స్ అన్న సరిగ్గా చేయకపోతే 2030కి అంతా డ్రింకింగ్ వాటర్ కూడా ఉండదు. శ్రీశైలం, నాగార్జున సాగర్లో 2 గవర్నమెంట్లు కూర్చొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసి చేయకపోతే ఈ బెనిఫిట్స్ ఎన్ని రోజులు ఉంటాయో నేను చెప్పలేను. వయసు అయిపోతుంది కాబట్టి గేట్లకి, ఎక్విప్మెంట్కి తరువుగా చెక్కి ఎక్కడెక్కడ ఏం యాక్షన్ తీసుకోవాలి, కొంచెం మెకానికల్ ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసి స్ట్రక్చరల్ ఎక్స్పర్ట్స్ని చెక్ చేసుకొని దానికి తగినట్టు రిపేర్ చేసి 10 కాలాల పాటు ఉంచితే బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఆ దిశలో మనం అడుగులు వేయడం లేదని మాత్రం చెప్పగలుగుతాను. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న సమీకృత సీతారామ సీతమ్మ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు డిపిఆర్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలను పొందుపరుచుతూ కేంద్ర జల సంఘానికి పంపనున్నట్టు గోదావరి బోర్డు తెలిపింది. అభ్యంతరాలు ఉంటే సిడబ్ల్యూసీ వద్ద పరిష్కరించుకోవాలని సూచించింది. సీతారామ ప్రాజెక్టు డిపిఆర్పై మంగళవారం హైదరాబాద్ జలసౌధలో ఇరు రాష్ట్రాల అధికారులతో బోర్డు సమావేశం నిర్వహించింది. పర్యావరణానికి సంబంధించి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ ఆమోదం లభించే అవకాశం ఎక్కువగా ఉందని తెలంగాణ చెబుతోంది. బోర్డు సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య వాడివేడి వాదనలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సీతారామ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయని, ఈ మేరకు సిడబ్ల్యూసీ 4 సార్లు లేఖలు రాసినా ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేదని తెలంగాణ పేర్కొంది. విభజన చట్టం ప్రకారం కేంద్రం గెజెట్ జారీ చేసిన సందర్భంగా ఏపీ పూర్తిస్థాయి ప్రాజెక్టుల వివరాలే ఇవ్వలేదని పేర్కొంది. తాము పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలంగాణ తెలిపింది. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా, అంగీకారం లేకుండా సీతారామ సీతమ్మ సాగర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 530 టీఎంసీలు మాత్రమే వినియోగం ఉంటుందని, ఎలా లెక్కగడతారని, తమ ప్రయోజనాలు కాపాడేలా బోర్డు పర్యవేక్షించాలని కోరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల పరిధిలో ఇప్పటి వరకు గుర్తించిన 15 ప్రాధాన్య అవుట్లెట్లను తెలుగు రాష్ట్రాలు కేఆర్ఎంబీకి అప్పగించలేదని జలశక్తి శాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు అప్పగిస్తే అప్పుడే తాము అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపింది. విభజన చట్టంలో సెక్షన్ 87 ప్రకారం శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులను అనుసరించి కేంద్ర జలశక్తి శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. మరోవైపు కృష్ణా జలాల పంపిణీ సహా ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని తెలంగాణ అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2021 జూలై 15న జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ను అనుసరించి ఇరు రాష్ట్రాలు 200 కోట్ల చొప్పున కేఆర్ఎంబీకి కేటాయించాల్సి ఉన్నా కేటాయించలేదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత కేసు విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది.
మహబూబ్నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న అమర్ రాజా లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ నిర్మాణం 6 ఏళ్లలో పూర్తవుతుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. ప్లాంట్ పురోగతిపై శ్రీధర్బాబు నిర్వహించిన సమీక్షలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, అమర్ రాజా గ్రూప్ చైర్మన్ జయదేవ్ గల్లా, ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అమర్ రాజా కంపెనీలో 3 దశలో 16 గిగావాట్ల సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తి జరుగుతుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన ఈ కర్మాగారం మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం 350 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ప్రభుత్వం కేటాయించిన 262 ఎకరాల్లో 2, 3 దశ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని శ్రీధర్బాబు వివరించారు. ప్లాంట్ 2030 నాటికి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించాక మరో 3,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ప్లాంట్ నుంచి జాతీయ రహదారి వరకు 3 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. ప్లాంట్ అవసరాలకు రోజుకు 5 మిలియన్ లీటర్ల నీరు అవసరముండగా 1.5 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు త్వరగా పనులు పూర్తి చేయాలని శ్రీధర్బాబు సూచించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెగా కంపెనీకే 4,350 కోట్ల రూపాయల కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును అప్పగించడమేంటని పీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన కంపెనీని బ్లాక్ లిస్టు చేయాలని, ఈ ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా తాము డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ సంపద దోచుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి ఇవాళ మెగా సంస్థపై ఎందుకింత ఔదార్యం, ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలపాలని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బంది బదిలీలకు కూడా పచ్చజెండా ఊపింది. ఈ నెల 19 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఏపీ ఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఉద్యోగి జూలై 31 నాటికి ఒకే చోట 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటే బదిలీ వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపారు. బదిలీల కోసం నిర్దేశిత యూనిట్లలో ఈ నెల 23 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జోనల్ క్యాడర్ స్ట్రెంత్కు లోబడి బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎవరైతే క్యాడర్ స్ట్రెంత్పై ఇతర జోన్లలో విధులు నిర్వహిస్తున్నారో వారికి బదిలీలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. గతంలో బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నవారు ఇప్పుడు అవసరం లేదని భావిస్తే దరఖాస్తును రద్దు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సూచించారు. బదిలీలకు అవకాశం ఇవ్వడంపై ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. భారత్, మలేషియా తమ సంబంధాలని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉన్నతీకరించాయి. ప్రధాని మోదీ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి భారత్కు వచ్చిన మలేషియా ప్రధానితో మోదీ విస్తృత చర్చలు జరిపారు. మహతీర్ మొహమ్మద్ ప్రభుత్వ హయాంలో కొంత ఒత్తిడికి గురైన ఇరు దేశాల సంబంధాలను పునరుద్ధరించడంపై ఇద్దరు నేతలు దృష్టి సారించారు. ఇరుపక్షాల మధ్య మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి. మలేషియాలో భారతీయ కార్మికుల నియామకాన్ని మరింతగా ప్రోత్సహించడం, వారి ప్రయోజనాల పరిరక్షణ ఒప్పందం కుదిరింది. డిజిటలైజేషన్, రక్షణ రంగం, భద్రత, సెమీకండక్టర్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై చర్చల్లో ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ప్రధానులు తీవ్రవాదాన్ని ఖండించారు. ఏ దేశమూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని త్వరితగతిన న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి కలిసి పనిచేయాలని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. మలేషియా నుంచి భారత్కు గతేడాది $5 బిలియన్ విలువైన పెట్టుబడులు వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుపక్షాలు తమ జాతీయ కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రారంభించాయని చెప్పారు. మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు స్పామ్ కాల్ సందేశాలపై ఉక్కుపాద మోపాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ టెలికాం సంస్థలను ఆదేశించింది. అనధికారికంగా పంపించే యూఆర్ఎల్లు, ఓటీటీ లింకులు, కాల్ బ్యాక్ నంబర్లను సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 140 సిరీస్తో ప్రారంభమయ్యే టెలి మార్కెటింగ్ కాల్స్ను బ్లాక్ చైన్ సాయంతో పనిచేసే డిఎల్టీ సాంకేతికతకు మార్చాలని టెలికాం కంపెనీలకు సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30ని గడువుగా నిర్దేశించింది. మెసేజ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని ట్రాయ్ తెలిపింది. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నవంబర్ 1 నుంచి పూర్తిగా తిరస్కరించాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.